బాస్ ఇస్ బ్యాక్ కొత్తగా ఉంది ఫిజిక్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. నిన్నటి రోజు నాతో పాటు కూడా ఇంకా కొంతమంది మిత్రులు సైఫుల్లా కావచ్చు, నరసింహులు కానీ, ఓబులేసు ఇట్లా అందరు చాలామంది మిత్రులంతా కలుసుకొని ఉన్నప్పుడు మా సెల్ ఫోన్లకు వచ్చేసి కొన్ని ఫోటోలు అంటే కొన్ని వీడియోలు ఇవన్నీ కూడా రావడం జరిగింది. ఆ వీడియోలు అందరినీ కూడా మేమంతా పరిశీలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన అలాగే వారి కుటుంబ సభ్యులపైన కూడా అనేకమైన కూడా ఒక అసభ్యంగా కూడా అలాగే తర్వాత వివిధ రాతలతో కూడా కొన్ని అనేది కూడా పోస్టింగ్లు పెట్టి వీడియోలు కూడా అవన్నీ కూడా చేసి మార్ఫింగ్ చేసి ఇవన్నీ కూడా చేయడం జరిగింది. దాంట్లో మా మనోభావాలే కాదు, ఇవన్నీ కూడా మా అందరి కూడా మా భావాలన్నీ కూడా మరి ముఖ్యంగా మనుషులు ఇవన్నీ కూడా గాయపరిచాయి. కాబట్టి వారిపైన కూడా వెంటనే కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము అన్నీ కూడా, ఎందుకంటే ఏదో కేవలం ఇవ్వాలని కాదు, ఈ కేసు అనేది కూడా వెంటనే కూడా ఈ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఇచ్చి దాన్ని రిజిస్టర్ చేసి వారిపైన కూడా ఎవరైతే చేశారో ముఖ్యంగా కూడా ఇవన్నీ పోస్టింగ్లు ఇవన్నీ కూడా పరిశీలిస్తే మా దృష్టికి వచ్చింది ఏమంటే, ఈరోజు మంత్రిగా ఉండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క తనయుడు మంత్రి గారైన నారా లోకేష్ గారు కానీ, అలాగే స్పీకర్గా ఉన్న అయ్యన్న పాత్రుడు, అలాగే అచ్యుత ప్రసాదు, తర్వాత మా అచ్చెన్నాయుడు, హోంమంత్రి అనిత గారు, వీరే స్వయంగా కూడా వారి యొక్క ఐడీల ద్వారా కానీ ఇవన్నీ కూడా చేసి పెట్టినట్లు కూడా మాకు సాక్ష్యాధారాలతో కూడా అవన్నీ కూడా సేకరించి ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది SHO 2 టౌన్ SHO గారికి కూడా. ఇదే కాదు, ఈరోజు కూడా ఇంతే కాదు, ఇవన్నీ కూడా బాగా చేస్తే మేమంతా కూడా నేనంతా కూడా పరిశీలిస్తే ఇవన్నీ కూడా అప్పటి రోజు అంటే అధ్యక్షుడైనటువంటి అంటే రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి లోకేష్ గారి యొక్క ఆఫీసులోనే ఇవన్నీ కూడా వారి యొక్క వెబ్ డిజిటల్ ల్యాబ్లో ఇవన్నీ కూడా తయారు చేసినట్లు కూడా మాకు పూర్తిగా కూడా సాక్ష్యాలతో సహా ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి వీరందరిపైన కూడా వెంటనే కేసు రిజిస్టర్ చేసేసి కూడా చర్యలు చేపట్టాలని చెప్పి మేము అడుగుతాను. ఈరోజు ప్రభుత్వం అనేది కూడా చెప్తా ఉంది కూడా, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలతో సహా బయట కూడా చెప్తున్నారు, ఎవరైనా కానీ సోషల్ మీడియాలో ఇటువంటి మార్ఫింగ్ చేసినట్టు కానీ వీడియోలు కానీ పోస్టింగ్లు కానీ ఇవన్నీ పెడితే వారిపైన ఉపేక్షించలేదు, కఠినంగా కూడా చర్యలు తీసుకుంటాం, ఎవరు ఏ పార్టీ వారైనా ఎవరైనా ఎంత పెద్దవారైనా అని చెప్తున్నారు. ఇవి కేవలం మాటలకు మాత్రమే పరిమితమైందండి. అటువంటి మాటలకు మాత్రం పరిమితమై కొద్దిమందికి వారికి రాజకీయంగా ఉపయోగపడేటట్టు ఆ చట్టం అనేది రాజకీయంగా వారికి మాత్రమే ఉపయోగపడేది కాకుండా వారైనా కూడా ఎవరైనా కానీ అందరిపైన కూడా సమానంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ఇవన్నీ కూడా మేము ఇక్కడ రిపోర్ట్ చేయడం జరిగింది. నాతో పాటు కూడా రంగయ్య గారు కానీ, గిరిజమ్మ గారు, అలాగే డిప్యూటీ మేయర్లు, తర్వాత సర్పంచులు, కార్పొరేటర్లు, అడ్వకేట్స్ అందరూ కూడా తీసుకొని పోయి మేము కూడా ఇవ్వడం జరిగింది. వెంటనే కేసు రిజిస్టర్ చేయాలి. చేయకపోతే కూడా, ఎందుకంటే ఇప్పుడు చట్టం అనేది అందరికి కూడా సమానమే, కానీ కొద్ది మందికి మాత్రమే ఈ చట్టాన్ని చుట్టంగా మారుస్తా అంటే మేము ఉపేక్షించాం. ఈరోజు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారం కూడా వీరందరిపైన కూడా చర్యలు తీసుకోవాలి. కేవలం ఏదో లోకేష్ గారి యొక్క రెడ్ బుక్ ప్రకారం కూడా తీసుకోకుండా ఈరోజు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం చట్ట ప్రకారమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి SHO గారు ఇక్కడంటే ఇన్స్పెక్టర్ గారిని కూడా మేము కోరడం జరిగింది. ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇదే కాదు, మేము ఇప్పుడు వీళ్ళు రిజిస్టర్ చేసి చర్యలు చేపట్టకపోతే మేము అనేక అన్వేషణ అన్నీ కూడా ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాలు కూడా చట్టపరంగా కూడా అన్వేషిస్తాం. దాని ప్రకారం తీసుకోవటం, అవసరం వస్తే ప్రైవేట్ కంప్లైంట్ వేయడానికి కూడా మేము వెనకాడము. ఈరోజు ఏదో కొద్దిమంది భయభ్రాంతులు చేసేటట్లుగా కొద్దిమంది పైన చర్యలు తీసుకుంటే మేము ఒప్పుకోము, తప్పకుండా కూడా పోరాటాలు కూడా చేస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా కూడా మేము చెప్తా ఉన్నాము. ఇది కన్నా చేయకపోతే వెంటనే SHO గారి పైన అందరిపైన కూడా ప్రైవేట్ కంప్లైంట్ వేయడానికి కూడా మేము వెనకాడమని చెప్పేసి కూడా చెప్తాము. పార్టీ అధినేత మీద, వారి కుటుంబం మీద, అలాగే మా పార్టీ నాయకుల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో అవమానకరమైన రీతిలో, అసభ్యకరమైన రీతిలో ఈ మెసేజ్లు పెడుతూ ఉన్నారు సోషల్ మీడియాలో. వీటికి అరికట్టాలని మేము గట్టిగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము. అందుకే అదే సందర్భంగానే దాని మీద ఒక కేసు కూడా రిజిస్టర్ చేసి దర్యాప్తు చేసి దోషులను శిక్షించాలనే ఉద్దేశంతో మేము పూర్తిగా ట్విట్టర్ అడ్రస్లతో సహా URL అడ్రస్లతో సహా ఎక్కడి నుంచి అయితే వచ్చాయో వాటి మీద సవివరమైన వివరాలను మేము స్టేషన్ హౌస్ ఆఫీసర్కి ఇచ్చాము.
దాని మీద కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయాలని పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ ఆ పని చేయకపోతే మళ్ళీ ఫర్దర్గా ఏదైతే ఉంటుందో పార్టీ కార్యాచరణని మేము దాన్ని ముందుకు తీసుకెళ్తామని కూడా తెలియజేస్తున్నాం. అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో నిన్నటి రోజున సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిపైన, వారి కుటుంబ సభ్యులపైన అసభ్యకరంగమైనటువంటి పోస్టులు పెట్టినందున సోషల్ మీడియాలో ఆ విధంగా పోస్టులు పెట్టిన వారిపైన కేసు రిజిస్టర్ చేయాలని స్టేషన్ ఎస్హెచ్ఓ గారికి ఇక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది. మనం చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన 5 నెలల కాలంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన, సానుభూతి పరులపైన కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపైన చెప్పుకోలేని విధంగా కూడా అసభ్యకరంగా, అవమానకరమైనటువంటి పోస్టులు పెడుతూ కించపరిచేలాగా చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఐటీడీపీ నుంచి వచ్చిన వాళ్ళపైన కేసులు తీసుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెడుతున్నారని చెప్పి సోషల్ మీడియా కార్యకర్తల్ని ఏ విధంగా హింసిస్తూ ఉన్నారనేది చూస్తూ ఉన్నాము. ఈరోజు ఎస్హెచ్ఓ గారు కంప్లైంట్ దానిపైన విచారణ చేసి రిజిస్టర్ చేయాలి, లేకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి మా పార్టీ అధ్యక్షుల ద్వారా మేము ముందుకు వెళ్తాము. అలాగే ప్రైవేట్ కంప్లైంట్ వేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మన 2వ పట్టణ పోలీస్ స్టేషన్కి మన జిల్లా అధ్యక్షుడు మరియు మన ముఖ్య నాయకులు రంగయ్య గారు, మిగతా గిరిజమ్మ గారు, మిగతా నాయకులందరూ వచ్చేశారు. ప్రధానంగా ఏమంటే గత కొద్ది రోజుల నుంచి మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఐటీడీపీ వాళ్ళు కొన్ని అకౌంట్స్ ఓపెన్ చేసి అసభ్యకరమైన పోస్టులు పెట్టడం జరిగింది. అందులో భాగంగా నిన్న మన అనంత వెంకటరామరెడ్డి అన్న ఇంట్లో ఫేస్బుక్ కొంతమంది మిత్రులతో చూస్తుంటే ఇవన్నీ బయటకు వచ్చాయి. వెంటనే మేము స్పందించి దీనిపైన సమగ్ర విచారణ జరిపించాలని చెప్పి టూటాను సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఈ పోలీసు వారిని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఏమంటే, నేను మా సోషల్ మీడియా కార్యకర్తలు పోస్టులు పెట్టుకోకుండా మా పైన కేసులు పెడుతున్నారు, మా వాళ్ళని వేధిస్తున్నారు. రియల్గా మీరు అధికారంలో ఉండి ఒక రాజ్యాంగమైన పదవిలో ఉండి ఇలాంటి పోస్టులు మీరు పెట్టడం మంచిది కాదని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి, మంత్రులకి, తెలుగుదేశం పార్టీ వారికి తెలియజేస్తున్నా. ఇందులో భాగంగా సమగ్రమైన విచారణ జరిపించి ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళపైన కేసు కట్టి రిమాండ్ ఇవ్వాల్సిందిగా మీ ద్వారా ఎస్హెచ్ఓ గారిని కోరుతున్నా. లేని పక్షంలో మేము న్యాయపరంగా కోర్టును ఆశ్రయించి కోర్టు ద్వారా కూడా మేము కేసును రిజిస్టర్ చేయడానికి ముందుకు పోతామని చెప్పి చెప్తున్నాం.